triplex villas at Kollur, APR Projects. సరే మరి మీ పార్టీ ఈ వ్యవహారాన్ని పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తి 8 నెలలు కావస్తుంది. మరి కూటమి ప్రభుత్వ పాలన పైన మీ కామెంట్ ఏంటి? అసలు కూటమి ప్రభుత్వం అనేది ఒక అట్టర్ ఫ్లాప్. ఇది ఏమాత్రం కూడా ప్రజలకు ఆమోదయోగ్యంగా పరిపాలన చేస్తలేదనేది తేలిపోయింది. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా, ఎప్పుడు జమిలీ ఎలక్షన్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేది ఖాయమనేది మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తుంది. మీకు అసలు రోజు నిద్ర కళ్ళు లోపల పోయినాయి సార్. ఈ మధ్యన మీకు పళ్ళంతా గుంతలు పడ్డాయి, కొంత మార్క్స్ వచ్చినాయి, అంత నల్లగా అంటే సరిగ్గా నిద్రపోవడం లేదు. మీ కళలు కళలు కనుక నిజం సార్, కళ్ళు బాగానే డాక్టర్తో చూయించుకోండి. మీరు సమస్యనే లేదు. ఇంకా 4.5 సంవత్సరం ముందు సార్ మీ జగన్మోహన్ రెడ్డి లాగా ఎలక్షన్స్ ముందు 73 ఏళ్ల వయసున్న చంద్రబాబు నాయుడు గారిని పాపము తీసిపోయి జైలుకు పెట్టి అబాసు పాలపై ప్రభుత్వం పోగొట్టుకుండే పరిస్థితి తెచ్చుకోలేదు చంద్రబాబు నాయుడు. ఇంకా సమయం చాలా ఉంది. సమయం లేదు మిత్రమా అనే పరిస్థితి లేదు. ఇక్కడ సమయం ఉంది మిత్రమా అంటున్నాడు ఈయన. మరి దానికి ఏమంటారు మీరు? 100% గవర్నమెంట్ అనేది అట్టర్ ఫెయిల్యూర్ అయింది. మరోసారి తెలియజేస్తాం. 7 నెలలకే 7 నెలలకి నువ్వు చూసుకో. సూపర్ సిక్స్ అని సూపర్ సిక్స్ అనే అధికారం లేకొస్తేవి. సూపర్ 6 లో ఏ ఒక్కటైనా అమలు చేసిన పాపాన పోలేదు. రాష్ట్రంలో అనేక రకాలైన అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ఏమాత్రము 20 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తా అంటివి, ఒక ఉద్యోగానికి కూడా ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేకపోయినావు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నోటిఫికేషన్ ఏదైతే పోలీస్ రిక్రూట్మెంట్ ఉందో ఆయన ఇచ్చిన నోటిఫికేషన్ ఈరోజు ప్రాసెస్లో జరుగుతూ ఉంది. నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్తీవి, ఒక దమిడి ఇవ్వకపోతేవి. రైతులకు 20,000 ఇస్తా అని చెప్తీవి, ఒక దమిడి ఇవ్వకపోతేవి. మహిళలకు ఉచిత బస్సు అంటివి, ఆ బస్సు లేదు, ఆ పాడు లేదు, ఏమీ లేకపోయా. నేను ఇది ఎక్కడి నుంచి ప్రజలు ఆమోదిస్తారు, ప్రజలు నిన్ను హర్షిస్తారు? పెన్షన్లు పెంపు అన్నాడు, పెన్షన్లు పెన్షన్లను పెంచుతావు. 3,000 4,000 చేసినావు పెన్షన్, 4 లక్షల పెన్షన్లను తీసేసినావు. మీరు చేసిన అప్పులు తీసుకో 4 లక్షల పెన్షన్లను తీసేసినావు. నువ్వు ప్రజలకు నేరుగా ఇదే టయానికి 42-45 లక్షల రూపాయలను జనంలోకి పంపించినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 5-6 నెలల కాలంలో, 7-8 నెలల కాలంలో ఇప్పటికీ కూడా నువ్వు ఒక దమిడి జనానికి ఇవ్వలేకపోయాను. అట్ట ఫెయిల్యూర్ కాక దీన్ని ఏమంటున్నారో చెప్పండి. మీరు అలా పెట్టే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినట్టు వాళ్ళు అంటున్నారు. మళ్ళా అట్లా అధోగతి పాలు చేసినారు ఆయన. నేను ఈ హామీలను ఇవ్వకూడదని ఇంకిత జ్ఞానం మీకు అవసరం లేదు. అప్పుడు వెల్ఫేర్ అమలు చేయడానికి ఆయన ఒక ప్రణాళిక చేస్తున్నారు, కమిటీలను వేశారు. 8 నెలలు అయితే కూడా ఇంకా కమిటీలను వేస్తా, ఇంకా నెక్స్ట్ ఇయర్ అమలు చేస్తా. ఈ సంవత్సరం ఏమైపోవాలో చెప్పండి, ప్రజలు ఏమైపోవాలి? సార్ ఫైనల్ రాజకీయాలను పక్కన పెడితే మీరు తలారి రంగయ్య గారు ఇద్దరు ఎంపీలుగా పనిచేశారు సార్. మీరు సిఐగా ఉన్నారు, ఆయన పీడీగా పనిచేశారు. అసలుకి ఆయన గ్రూప్ 1 ఆఫీసర్, మీరు సిఐ. మీ రిలేషన్, మీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎలా అసలు మీకు ఆయనకు అంతా ఒకటే జిల్లా వాళ్ళు, మళ్ళీ ఇద్దరు కూడా ఒకే జిల్లా వాళ్ళు, ఇద్దరు ఎంపీలు అయ్యారు. ఆ జిల్లా నుంచి వచ్చి మా జిల్లా పదవులు 2 లాక్కొని మీరు ఇద్దరు ఎంపీలు అయిపోయారు. మా వాళ్ళకి రావాల్సిన పదవులు 2 మీరు తీసేసుకుని అని ఇద్దరు అలా అంత రిలేషన్ ఎలా ఉంటారు సార్? ఆయన మిమ్మల్ని మాధవ్ని పేరు పెట్టి పిలుస్తారు కదా, ఆయన మీరేమో సార్ 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 అని మాట్లాడతారు. భలే ఉంటుంది సార్ మీ అసలుకి మీ కాంబినేషన్, మీ ఇద్దరు. ఇది ఎలా? అది రొటీనే ఏం దాంట్లో. నాకు నిజంగానే అతను ఈ సమాజం పట్ల ఉన్న నిబద్ధత కానీ, అతని ఆలోచన విధానం కానీ, అతని తెలివితేటలు కానీ, అతని సంస్కారం కానీ అన్నీ కూడా నేను కొంత అతన్ని అభిమానిస్తా. అది నాకున్న పర్సనల్ ఒపీనియను. నా పట్ల కూడా ఆయన అట్లానే ఉన్నాడని 100%. ఎందుకంటే నాకు రంగయ్య గారితో మంచి పరిచయం ఉంటుంది. రంగయ్య గారితో 2-3 సార్లు మీ విషయం ప్రస్తావించారు. ఏంటి సార్ మాధవ్ గారు సార్ గురించి ఏదో కామెంట్స్ ఇస్తున్నాయి, ఏం సార్ చెప్పండి సార్ అంటే, నాగరాజ్ ఒక రెడ్డో ఇంకోరో తప్పు చేస్తే నువ్వు అడుగుతావా? ఒక బీసీ బతకనియండి, ఏదో ఏం చేసినాడు చెప్పు నాగరాజ్. మీకు అదే అవునా, మా బీసీలే కనిపిస్తారా మీకు, వేరే వాళ్ళు కనిపిరాయా మీకు? నాతో వాదించాడు. సార్ నేను అట్లా అనడం లేదు సార్, నాకు తెలిసిన విషయం మీకు చెప్తున్నాను సార్, చెప్తారు మీరు, మీరిద్దరు బాగుంటారు అంటే. మాధవ్ తన పని తాను చేసుకొని పోతున్నాడు. ఒక బీసీ కాబట్టి మీకు చిన్నగా కనిపిస్తాడు, ఆయన నాతో వాదించేవాడు. ఆయన అరే ఏంటి ఇంత కన్సర్న్ ఏంటి మాధవ్ గారి మీద ఈయనకు అని నాకు ఒక అనుమానం అన్నమాట. ఇంత కన్సర్న్ నాకు చాలా రిలేషన్ ఆయనతో, నాతో వాదించాడు. ఒక బీసీని ఎదగరయ్యా మీరు, ఇట్లా మాట్లాడతారా అని నాతో అనేవాడు. అసలు మీ బాండింగ్ ఏంటి అనేసి. అసలు ఆయన కమిషనర్గా, నేను ఇన్స్పెక్టర్గా ఈ అనంతపురం టౌన్లో పనిచేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన ఆలోచన విధానం అన్న, ఆయన నిబద్ధత అన్న, ఆయన అప్రోచ్ అన్న
ఇవన్నీ కూడా నన్ను కొంత ప్రభావితం చేయడం జరిగింది. నేను ఆయన పట్ల చాలా గౌరవం కలిగి ఉంటా. ఆయన కూడా నా పట్ల అదే గౌరవం కలిగి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఫైనల్ ఒకటే సార్, లోకేష్ గారు పాదయాత్ర చెప్పారు కదా, రెడ్ బుక్ ఒకటి ఉంది. రెడ్ బుక్లో ఏమైనా గవర్నమెంట్లో మా దగ్గర పేరు ఉంటుందా? అతన్నే అడగాలబ్బా. మీకేం డౌట్ లేదు కదా? నాకేం డౌట్ లేదు. ఏం భయం కానీ? ఓకే, భయానికి మీనింగే మీకు తెలియదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.